ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను 1000 రూపాయలు పెంచడంతో పాటు అదనంగా 3000 కలిపి 7000 రూపాయలు ఒకేసారి ఇస్తుండటంతో అవ్వాతాతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మొగల్లూరు గ్రామంలో రాష్ట్ర తెలుగు రైతు సంఘం కార్యదర్శి క్లస్టర్ 2 ఇన్ఛార్జ్ భాస్కర్ రెడ్డి అన్నారు. జూలై 1వ తేదీ తెల్లవారుజాము నుంచే స్థానిక సచివాలయ సిబ్బందితో కలిసి వాళ్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందుతుందని అన్నారు. పింఛన్ల పంపిణీ లాంటి సామాజిక కార్యక్రమాల్లో ప్రతి నాయకుడిని భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. పింఛన్ తీసుకున్న వారి కళ్లలో ఆనందం చూస్తుంటే గర్వంగా ఉందని అన్నారు. అన్నీ ఒకసారి పెట్టిస్తావా నువ్వు పట్టుకెట్టా పడిపో. చూడండి. నా పేరు కోడూరు రమణారెడ్డి. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చెందినవాడిని కాబట్టి పూర్తి వికలాంగత్వం వల్ల నాకు పోయిన జగన్ ప్రభుత్వంలో 5000 ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 15000 మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 15000 ఇస్తున్నారు. ప్రతి పొద్దున్నే 6 గంటలకే ఇంటికి వచ్చి అందజేస్తున్నారు. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారికి, సోమిరెడ్డి మన ఎమ్మెల్యే గారైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కోడూరు పెంచుల భాస్కర్ రెడ్డి, పొదలకూరు మండలం. నేను రాష్ట్ర తెలుగు రైతు ఆర్గనైజర్ సెక్రటరీ. పోతే పొదలకూరు మండలంలో క్లస్టర్ 2 ఇన్ఛార్జి. కాబట్టి ఇవాళ మేము తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు పెంచి పింఛన్లు ఇస్తున్నారు. కాబట్టి మమ్మల్ని పోయి వాలంటీర్ వ్యవస్థ ఆపేసి దానివల్ల మమ్మల్ని సచివాలయ సిబ్బంది ద్వారా మమ్మల్ని పోయి దగ్గర అందరికి ఉండి ఇప్పివ్వమని మాకు ఆదేశాలు ఇచ్చారు మన సీఎం గారు. కాబట్టి మేము వచ్చి ఇక్కడ అన్నీ తనిఖీ చేసి ఏ ఊళ్ళో వాళ్ళ క్లస్టర్లు వాళ్ళ బూత్ ఇన్ఛార్జీలని వాళ్ళని పెట్టి వాళ్ళ దగ్గరగా ఉండిచ్చి చేయమని చెప్పారు. అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేశాము. ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో 2000 పింఛన్ని 3000 చేశారు జగన్ ప్రభుత్వం. 2000ని 3000 చేస్తే ఆ 1000 రూపాయలు చేసేదానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇవాళ చంద్రబాబు నాయుడు డబల్ చేశాడు, 4000 చేశాడు. 4000 చేస్తే ఎప్పుడు ఆయన ఏ రోజైతే చెప్పిన రోజు